నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్. ముగియనున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం, చివరి రోజున ప్రచారాన్ని హోరెత్తించనున్న పార్టీలు. ఘనంగా ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలు, సీఎం జగన్ చేతుల మీదుగా వైఎస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవం. అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో విచారణ, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్లో కొనసాగుతోన్న రాహుల్ భారత్ జోడో యాత్ర, పాదయాత్రలో పాల్గొననున్న మల్లికార్జున ఖర్గే. వార్తల వివరాలు చూద్దాం. మునుగోడు ఉప ఎన్నిక పోరు చివరి దశకు చేరుకుంది. వాటితో ప్రచార ఘట్టానికి తెరపడనుండడంతో ప్రధాన పార్టీలు ఆఖరి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఓటర్లను తమవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఉప పోరును టీఆర్ఎస్, బీజేపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోక కాంగ్రెస్ పార్టీ కూడా హోరాహోరీగా తలపడుతోంది. టీఆర్ఎస్ పార్టీ చొండూరులో బహిరంగ సభ నిర్వహించగా 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో బీజేపీ టీఆర్ఎస్కు ధీటుగా ప్రచారం నిర్వహించింది. ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా ప్రచారంలో వేగం పెంచిన కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకును నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఒక్కసారి ఛాన్స్ అంటూ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంటింటికి తిరుగుతుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతోంది. ఉదయం రాహుల్ పాదయాత్ర శంషాబాద్లో ప్రారంభమైంది. టీ బ్రేక్ తర్వాత మళ్లీ ప్రారంభమైంది రాహుల్ పాదయాత్ర. రోడ్డుపై రాహుల్ గాంధీ ముందు కరాటే ప్రదర్శిస్తున్నారు విద్యార్థులు. రాహుల్ పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు కాంగ్రెస్ నేతలు, వివిధ వర్గాల ప్రజలు. అందరికీ అభివాదం చేస్తూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ఎక్కువ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇవాళ వచ్చి పాల్గొనున్నారు. వివరాల నమోదు సమగ్రంగా ఉంటేనే అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉందో, లక్ష్యాల సాధన దిశలో ఎక్కడున్నామో స్పష్టంగా తెలుస్తుందని సీఎం జగన్ అన్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రతి అంశంలో కూడా సాధించాల్సిన ప్రగతిపై క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన, పర్యవేక్షణ చేయాలని అధికార యంత్రాంగానికి సీఎం దిశానిర్దేశం చేశారు. Those 6 cases should be even more monitored. Everybody else, you give them Sampurna Poshanam. Those 6, you should give them Sampurna Poshanam plus. Those 6 or 7, you need to give more focused on your tablets that you give, the iron tablets or whatever, both from health side and from Women and Child Welfare Department. Most importantly, village and ward secretariat staff with that kind of accountability, for which the secretaries should own Sachivalayams. You need to understand what they are doing and you need to come out with action plans as to how to improve their efficiencies, for which at mandal level you need to have supervisory staff. Like how there is an MRO at mandal level to supervise the operations of the revenue staff, the surveyors, the MDO supervise, MEO, Mandal Education Officer to supervise, MHO, Mandal Health Officer to supervise. The functioning of the Sachivalayam staff and the volunteers obviously connected to the operation. This is very important. Until and unless this is done, we will
విజయవాడ నుంచి నేరుగా షార్జాకు విమాన సర్వీస్ ప్రారంభమైంది. ఈ సర్వీసును గన్నవరం విమానాశ్రయం నుంచి వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, టీడీపీ ఎంపీ కేశినేని నానితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికార విపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు ఎంపీలు షార్జా విమానం ఎక్కిన ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు అందజేశారు. విజయవాడ నుంచి నేరుగా షార్జాకు విమానం నడపనున్నట్లు ఇటీవలే ఎయిర్ ఇండియా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. గన్నవరం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ కమిటీ చైర్మన్గా అనేక పర్యాయాల కమిటీలో కూడా మేము రెజల్యూషన్ పాస్ చేసి డైరెక్ట్ ఫ్లైట్లు కావాలని చెప్పేసి గవర్నమెంట్కి అనేక సార్లు విన్నవించటం, అలాగే ఎయిర్ ఇండియా వారికి రాయటం, అలాగే అనేక సంస్థలకు రాయటం కూడా జరిగింది. చివరికి గత సంవత్సరం నుంచి ప్రయత్నించినటువంటి ఈ ప్రయత్నం ఈరోజు గన్నవరం నుంచి దుబాయ్కి డైరెక్ట్ ఫ్లైట్, అంటే షార్జా అంటే నథింగ్ బట్ దుబాయ్ అన్నమాట. 25 కిలోమీటర్ల డిఫరెన్స్లోనే ఉంటుంది. సో ఇది రావటం చాలా సంతోషకరం. కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు క్యూబా వెళ్లిన సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణను ఫ్లోరిడా విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. పార్టీ సమావేశాల అనంతరం క్యూబా రాజధాని హవానా నుంచి పెరు వెళుతూ మార్గ మధ్యలో ఫ్లోరిడాలో నారాయణ ఆగారు. అక్కడ ఆయన్ను తనిఖీ చేసిన ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. నారాయణ వద్ద అమెరికా వీసా ఉన్నప్పటికీ ముందుకెళ్ల కర్నూలు జిల్లా గాజులదిన్న ఆయకట్టు రైతులకు పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించాలని మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయప్రకాష్ రెడ్డి కోరారు. గాజులదిన్న ప్రాజెక్టును ఆయన టీడీపీ నేతలతో కలిసి పరిశీలించారు. రైతులకు సాగునీరు సకాలంలో అందక అల్లాడిపోతూ ఉంటే డ్రింకింగ్ పర్పస్ పేరుతో ప్రాజెక్టులో నీళ్లు నిల్వ చేయడం సరికాదన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేవలం ఆర్భాటాలకే పరిమితమయ్యారని ఆయన ఆరోపించారు. టీడీపీ హయాంలో హంద్రీ నివా ద్వారా గాజులదిన్న ప్రాజెక్టుకు నీటిని సరఫరా చేశామన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం సీఎం జగన్పై ఒత్తిడి తెచ్చే ధైర్యం కర్నూలు జిల్లా వైసీపీ నేతలకు లేకపోవడం విచారకరమన్నారు. విశాఖ జిల్లాలోని చోడవరంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ ఆధ్వర్యంలో విద్యార్థి భేరీ కార్యక్రమం నిర్వహించారు. విద్యాసంస్థల సహకారంతో రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ సత్యవతి పాల్గొనగా అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. చోడవరం జంక్షన్ నుంచి ప్రభుత్వ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో విద్యార్థులు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చారు. ర్యాలీలో జనసేన పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు విద్యార్థులు. సీఎం పవర్ స్టార్ అంటూ నినాదాలు చేయడంతో వైసీపీ నేతలు అసహనానికి గురయ్యారు. బాధలు తెలుసుకునే ఓపిక లేదు, కానీ ఫోన్ చేసి చెప్తే సమస్యలు తీరుస్తారా అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సీఎం సామాన్యులను కలవరు, కష్టాలు తీర్చరు అని ఆవేదన వ్యక్తం చేశారు. 12 లక్షల మంది యానాదుల్ని ముఖ్యమంత్రి మోసం చేశారని మండిపడ్డారు. 3.5 ఏళ్లుగా ప్రజల కష్టాలు ఆలకించే తీరిక లేదన్నారు. జనవాణి చూసి ఇప్పుడు సీఎంకు ప్రజలు గుర్తొచ్చారని అన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. యానాదులకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందన్నారు. 10 లక్షల రూపాయల ఆర్థిక భరోసా యానాదులకు వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో పవన్ కళ్యాణ్తో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అంటే పార్టీ పరంగా చాలామంది వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటారు.
జనసేన పార్టీ పైన ఒక కక్షపూరితంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అవన్నీ మీరు కూడా గమనిస్తున్నారు. కానీ మా ప్రయాణం అనేది మాత్రం చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో మనందరం గర్వపడే విధంగా ఒక మంచి పరిపాలన రావాలి. సమాజంలో తన మననకుండా ప్రతి ఒక్కరికి మనం ప్రభుత్వం వనరులు, మన రాష్ట్రంలో ఉన్న వనరులు మనం ఉపయోగించుకుని ఇంకా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా అభివృద్ధి చేయాలనే తపన తప్ప వేరేదేం లేదు. ఇప్పుడు జనవాణి కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మీరు మొట్టమొదటిసారి విజయవాడకు వచ్చి కలిశారు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఆ రోజే దీని గురించి పవన్ కళ్యాణ్ గారు మీతో కూడా చర్చించారు లోతుగా. ఈ సమస్య పరిష్కారం కోసం మనం ఏం చేయగలుగుతామని అవగాహన కోసం ఈరోజు మీరందరూ కూడా రావడం చాలా సంతోషం. జనవాణి కార్యక్రమం మనం మొదలుపెట్టినప్పుడు మనం ఆ రోజు అన్నాం, ఇదే ముఖ్యమంత్రి కనీసం తన ఇంటి బయటికి వచ్చి సామాన్యుడిని కలవడు. పోనీ సామాన్యులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అర్జీలు ఇచ్చుకునే అవకాశం ఎప్పుడైనా కల్పించాడా చెప్పండి? ఏనాడు జరగలేదు. ఈ 3.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు జరగలేదు. స్పందన కార్యక్రమం అని చెప్పి అధికారుల దగ్గరికి అన్నారు. ఎంతవరకు మీకు అక్కడ స్పందన దొరికింది చెప్పండి? కర్నూలు జిల్లా ఆదోనిలో న్యాయవాదులు నిరసన తెలిపారు. హిందూపురంలో న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించి దాడులకు పాల్పడడం తగదని ఆదోని బార్ అసోసియేషన్ న్యాయమూర్తులు ధర్నా నిర్వహించారు. లాయర్ల పట్ల దౌర్జన్యానికి పాల్పడిన పోలీసుల తీరుకు అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు న్యాయవాదులు గిరిరాజు, వెంకటేష్ తదితరులు. కోర్టు స్టాఫ్ కూడా వెంట ఉన్నప్పుడు కూడా ఆ అడ్వకేట్ కమిషనర్ పైన ఆయన కన్సర్న్ ఎస్ఐ దౌర్జన్యంగా ఆ మహమ్మద్ రకీబ్ అడ్వకేట్ పైన, అదేవిధంగా కోర్టు స్టాఫ్ పైన దౌర్జన్యం చేసి నానా దుర్భాషలాడుతూ ఆయన పైన తప్పుడు కేసులు పెట్టి ఈ ప్రకారంగా విధులకు ఆయన అడ్వకేట్ ఆయన విధులు నిర్వర్తించడానికి ఆయనని చేయకున్నట్ల కోర్టు ఆర్డర్ని ధిక్కారం చేస్తూ ఈ ప్రకారంగా న్యాయవాదులపై దౌర్జన్యకాండను వాళ్ళు చేశారని, అదేవిధంగా మన పల్నాడు జిల్లాలో శావల్యాపురం పోలీస్ స్టేషన్ సంబంధించి మన బిలాల్ అహ్మద్ అనే హైకోర్టు న్యాయవాది ఒక రేప్ కేసు విషయంలో హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఆ ఫైల్ చేసిన దానిపైన ఆయనకు బెదిరింపు కాల్స్ ఆ కన్సర్న్ ఎస్ఐ ఫోన్ చేస్తూ ఆ రిట్ పిటిషన్ వాపస్ తీసుకోండి, లేకపోతే మీ పైన తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరించినారు. ఆయన ఆ బెదిరింపులకు లొంగక ఆయన ఇంట్లో ఉండగా ఒక 20 మంది గుండాలను పిలుచుకొని ఆ కానిస్టేబుల్స్ అదేవిధంగా ఎస్ఐ ఇంటికి పోయి ఆయనపై దౌర్జన్యం చేసి ఆయన్ని కొట్టి బెదిరించి ఈ ప్రకారంగా మన న్యాయవాదులపై దౌర్జన్యాన్ని కొనసాగిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత కార్మికులు ధర్నా చేపట్టారు. నేతన్న నేస్తం వర్తింప చేయాలంటూ రాష్ట్ర కార్యాలయం వద్ద చేనేత కార్మికులు ఆందోళనకు దిగారు. చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ పట్టించుకోవడం లేదని చేనేత ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ అన్నారు. నేతన్న నేస్తం కొంతమందికే వర్తింప చేస్తున్నారని, ఆ పథకం అందరికీ వర్తింప చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉండు, అద్దె ఇంట్లో మగ్గం పెట్టుకొని ఉన్నటువంటి నేపథ్యంలో షెడ్ కార్మికులుగా షెడ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వస్తున్న ఆదాలో సగం ఇంటి పోగా కుటుంబాలు జరగడం కష్టంగా ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ఖచ్చితంగా వీళ్ళకి అమలు జరపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సహకార సంఘాల్లో పనిచేసే కార్మికులకు కూడా ఈ స్కీమ్ లేదు కనుక షెడ్ కార్మికులకి, సహకార సంఘాల్లో పనిచేసే కార్మికులందరికీ కూడా వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం అమలు జరపాలని చెప్పి ఈ రోజున ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే చేనేతకి అవసరమైనటువంటి నూలు, పట్టు ధరలు చూస్తే ఈ రోజున 2021 అంటే సంవత్సరం క్రితము నూలు ధరలు 1100 రూపాయలు ఉంటే ఇప్పుడు 2000 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. పట్టు ధరలు 3800 రూపాయలు ఉంటే ఇప్పుడు 7900 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. అంటే 100% పట్టు నూలు ధరలు పెరిగిపోయినాయి. ఈ పట్టు నూలు ధరలు పెరగడంతో కొనుగోలుదారులు చేనేత వస్త్రాలు కొనకపోతే మార్కెట్ లేక చేనేత కార్మికులు పనులు కోల్పోయే ప్రమాదం ఉన్నది. అందుకని జీఎస్టీని పూర్తిగా నూలు ధరలకు పూర్తిగా తగ్గించాలని, రెండోది చేనేత పైన జీఎస్టీ వేస్తూ ఉన్నారు. ఎలా వేస్తూ ఉన్నారంటే నూనె మీద 5%, రంగుల మీద 18%, రసాయనాల మీద 18%, వస్త్రం తయారైన తర్వాత వస్త్రం మీద 5%, అంటే 46%. చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5% జీఎస్టీని ఖండిస్తూ చేనేత కార్మికులు ధర్నా చేపట్టారు. హైదరాబాద్ నిజాం కళాశాల నుంచి అబిడ్స్ జీపీఓ వరకు ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ నేత నందు బిలాల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమణ, వరంగల్ మేయర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మికులు రాసిన 1000 పోస్ట్ కార్డులను జనరల్ పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ చేసి ప్రధాని మోడీకి పంపారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి చేనేత రంగంపై ఎప్పుడూ ఎలాంటి పన్ను విధించలేదని ఎల్ రమణ అన్నారు. చేనేత అనేది వ్యాపారం కాదని వృత్తిని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ట్యాక్స్ను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని వారంతా హెచ్చరించారు. हैंडलूम वर्कर्स के सपोर्ट में जो भी पधारे मेरे पार्टी के सोल्जर्स, सिंपथाइजर्स, हैंडलूम चेनेता वर्कर्स, आप सभी को हार्दिक अभिनंदन। ये लड़ाई हमारी जारी रहेंगी
नरेंद्र मोदी जी तो आज हमने 1 लाख पोस्ट करने जा रहे हैं। सभी देशवासियों से विनती है कि इस हैंडलूम के जो भी उपयोग में आ रहे सामान के ऊपर GST हटाना है, ये हमारी डिमांड है। महात्मा गांधी भी कहे थे कि जो भी हैंडलूम से बनेगा उसके ऊपर कोई टैक्स नहीं होगा। आज नरेंद्र मोदी ने जो भी GST लगाया है, हम उसका कड़ा विरोध करते हैं। केंद्र सरकार की गलत नीतियों से कितने ही गरीब सफर हो रहे हैं, हम इसका कड़ा विरोध करते हैं। ये एजिटेशन जारी रहेगा, ये लड़ाई जारी रहेगी। 2024 के पार्लियामेंट चुनाव के पहले हमें इसका निवारण चाहिए। जय तेलंगाना। పడుతుంది కనుక ఇవాళ జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలలో 10 నెలలుగా పలు రాష్ట్రాలలో 16 రాజకీయ పార్టీలలో 66 మంది లోక్సభ సంతకాలు సేకరణ చేసి ఉద్యమిస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనుక జీరో GST హ్యాండ్లూమ్స్ అనేది మునుగోడు ఉప ఎన్నికల ద్వారా కేంద్ర ప్రభుత్వం కనువిప్పు కావాలని చెప్పని చేనేత వర్గాలు, చేనేత అభిమానించేటువంటి వాళ్ళు, చేనేత మద్దతుదారులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఉత్తరాలు రావడం జరిగింది. ఆ ఉత్తరాలన్నీ ఇవాళ పార్వతీపురం జిల్లాలో గిరిజన రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల వర్ధంతి సభ కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కొండబారెడిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసి భూస్వాముల చేతులు దారుణంగా హత్యకు గురైన అమరవీరులను స్మరణ చేసుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామేశ్వరరావు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కులను హరిస్తున్నాయని, దీనిపై పోరాటానికి గిరిజనులు సిద్ధం కావాలని ఆయన కోరారు. నియోజకవర్గంలోని కొండబారెడి గ్రామంలో ఈరోజు కోరన్న మంగన్న ఆనాడు ఏదైతే 55 సంవత్సరాల క్రితం భూస్వాములతోటి పెత్తందారులతోటి పోరాటంలో భూస్వామ్య గూండాల చేతుల్లో అతి పాశవికంగా హత్య చేయబడినటువంటి వారి యొక్క వర్ధంతిని ఇవాళ జరుపుకుంటూ ఉన్నాం. ఆ వర్ధంతిలో భాగంగా మేము మా పార్టీ కార్యకర్తలకు, మా పార్టీ కుటుంబాలకు వారి యొక్క ఆశయాలను మరొకసారి మననం చేసుకుంటూ వారి అడుగు జాడల్లో భవిష్యత్ పోరాటాలకి దిశానిర్దేశం చేసుకోవడానికి ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ బహిరంగ సభని మా పార్టీ జిల్లా కార్యదర్శి కోరంగి మన్మధరావు, సహాయ కార్యదర్శి జీవన్, జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పలనాయుడు గారు, అలాగే సూరయ్య మొదలైనటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసినటువంటి సభకి నేను రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మేము మా కార్యకర్తలకి ఉద్బోధించినటువంటి విషయాలు ఏంటంటే, ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, వారి యొక్క విధానాల మూలంగా దళితులపైన, ఆదివాసీలపైన పెరుగుతున్నటువంటి దాడులు, మహిళలపై పెరుగుతున్నటువంటి అత్యాచారాలకి వ్యతిరేకంగా భవిష్యత్ పోరాటాలకి సిద్ధం కావాలని పిలుపునివ్వడం జరిగింది. అలాగే ఏదైతే 100 సంవత్సరాలుగా ఈ ఎర్ర జెండా అండతోటి సాధించుకున్నటువంటి భూమి హక్కును కానీ, అలాగే పోరాడే హక్కును కానీ, ఈవేళ కార్మిక హక్కులను కానీ ఈవేళ ప్రభుత్వాలు హరిస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసినటువంటి. నిర్మల్ జిల్లా బాసర సొసైటీ కార్యాలయం వద్ద ఆందోళనకర వాతావరణం నెలకొంది. సొసైటీ కూలీలు, రైతుల మధ్య స్వల్ప ఘర్షణ ఏర్పడింది. శనగ విత్తనాల కోసం సొసైటీ వద్దకు రైతులు రాగా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో క్యూలైన్ల వద్ద రైతుల మధ్య గొడవలకు దారితీసింది. పరిధిలోని దుండిగల్లో నమోదైన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్టోబర్ 17 జరిగిన హత్య కేసులో నిందితుడు ఓర్సు శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి బైక్, 15 గ్రాముల బంగారం, ఇతర బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు పోలీసులు. ప్రస్తుతం నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మహిళల మీద నేరం చేయడం అలవాటైంది. ఆభరణాలు వేసుకొని ఒంటరిగా ఉన్న మహిళలు పనికి వెళ్ళేట వాళ్ళని పని కుక్కని పిలవడం, తర్వాత కళ్ళు కంపౌండ్ దగ్గర తాగేవారు ఎవరన్నా మహిళలు ఉంటే వాళ్ళ మీద ఒంటి మీద ఉన్న బంగారం కానీ నగలు కానీ చూస్తే వాళ్ళని మెల్లిగా మాటల్లో దింపి వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని ఎవరూ లేని ప్రదేశం తీసుకెళ్ళడం, తాగించడం, కొన్ని చోట్ల అత్యాచారం చేయడం, ఆ నగలు తీసుకుని పారిపోవడం, చాలా అట్లా అతని ఎంఓ ఉన్నది.
ఈ కేసులో ప్రత్యేకంగా ఈ కేసులో ఇతను 5 సంవత్సరాలు జైలు శిక్షకి ఒక మైనాబాద్ సిక్కింకి చెందిన కేసులో 2021లో నమోదైన కేసులో జైల్లోంచి ఈ మధ్యనే ఆగస్టు నెలలోనే విడుదలై వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ గుండుగల్లో 120 yards ఉన్న ఏరియాలో రూమ్ తీసుకుని ఇక్కడే పనులు చేసుకుంటూ ఉంటున్నాడు. ఈ కలు కాంపౌండ్కి వెళ్ళాం, వేరే వేరే పనులు చేసుకోవడం అట్లా. అక్కడ ఒక లేడీ ఎవరైతే మహిళ చనిపోయిందో ఆ లక్ష్మి అనే ఆమె ఆ గొల్లు కాంపౌండ్లో ఆమె కూడా అక్కడికి వెళ్ళి మద్యం తాగే టైంలో పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఆవిడని కూడా అడిగాడు. ఆమె కూడా కొంచెం వాటితో పరిచయం పెంచుకుంది. ఇల్లీగల్ రిలేషన్షిప్ కోసం ఆల్మోస్ట్ దానికోసం అడిగినాడు. ఇంటికి రమ్మన్నా 15వ తారీఖున అతను ఇంటికి వెళ్ళి ఆమెనే సరే. వరంగల్ జిల్లా కంకేర్ సమీపంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో డీఆర్జీ బృందం బీఎస్ఎఫ్ బలగాలను రంగంలోకి దించింది. భద్రతా బలగాలకు మావోయిస్టుల కాల్పుల్లో 2 మావోయిస్టులను మట్టుబెట్టారు అధికారులు. ఘటనా స్థలిలో మావోయిస్టుల ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే పార్తాపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి, నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యుడిగా మావోయిస్టులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. కంబదూరు మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధికారులు ఆలస్యంగా వస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలపై అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. నేను ఎంఆర్ఓ ఆఫీస్కు 9:30కు వచ్చాను. స్పందన అర్జీ ఇద్దామని. 10 ముక్కాలైనా అధికారులు ఎవరు రాలేదు. కరెక్ట్గా 10:50కు ఎంఆర్ఓ సార్ వచ్చారు. మిగతా అధికారులు అయితే ఎవరూ రాలేదు. దీనిపైన ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఈ కార్యక్రమం చేపట్టారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది, కార్డన్ సెర్చ్. అందులో ఈరోజు మా సబ్ డివిజన్ సిబ్బంది 2 ఇన్స్పెక్టర్లు 37 మంది సిబ్బంది అందరూ కూడా పాల్గొని గత కొన్ని గంటల నుంచి ఇక్కడంతా కూడా కాలనీలో సెర్చ్ చేయడము, పబ్లిక్లో కాంటాక్ట్ కావడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 45 2 వీలర్ బండ్లు, తర్వాత 2 వీలర్ వాహనాలు, అదేవిధంగా ఒక 4 ఆటోలు తీసుకోవడం జరిగింది. చంద్రగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ఆలయాలను మూసివేయనున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం ఉదయం 8 గంటలకే మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం మధ్యాహ్నం 2:37 నుంచి ప్రారంభమై రాత్రి 6 గంటలకు ముగియనున్న నేపథ్యంలో ఆలయం మూసివేయడం జరుగుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయ సంప్రోక్షణ తర్వాత మరుసటి రోజు ఉదయం యథావిధిగా పూజలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా బాసర్ గంగమ్మ తల్లికి మహాహారతి నిర్వహించారు. శ్రీ వేదభారతీ పీఠం వ్యవస్థాపకులు విద్యానందగిరి స్వామి ఆధ్వర్యంలో గంగమ్మకు ఘనంగా నిత్యహారతి, ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా నక్షత్ర, నాగహారతి, కుంభహారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వేదభారతీ పీఠాధిపతులు తెలియజేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరి కాసేపట్లోనే మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV45.